నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అన్నా. అమ్మా. ఏం చేస్తావో నాకు తెలియదు. నెక్స్ట్ మినిట్ లో ఆ స్కూటర్ స్టార్ట్ అవ్వాలన్నా. వదిన దృష్టిలో నీ లవ్ టాప్ గేర్ లో పడాలన్నా. తమ్ముడు అన్నా ఓకే వస్తా. బాయ్. నీకంతా శుభమే జరుగుతుంది. నీకు శుభం. నీకు శుభం. బ్రదర్, ఇండియన్ స్కూటర్ అలా స్టార్ట్ చేయకూడదు, వంచి స్టార్ట్ చేయాలి. చూసి నేర్చుకోండి ప్లీజ్. స్టార్ట్ అయింది. 1 minute. అన్నా కొట్టు. కొట్టనా కొట్టనా. ఈడేడి ఎవరండి మీరు? ఈ స్కూటర్ ఓనర్ నిరా. మరి తగుడు. నీలాంటి ఎదవెవడన్నా కాజేస్తే కిలోమీటర్ దాటకుండానే ఆగిపోయిందని దీన్నే మెయింటైన్ చేస్తున్నాను. కదండి. అన్నా జరిగిందేదో జరిగిపోయింది. రెండో చెంప కూడా చూపించన్నా. అవునన్నా. అన్నా నీలోని గాంధీగిరిని వదిలికి చూపెట్టన్నా. చూపించన్నా. నీకంతా శుభమే జరుగుతుందన్నా. బ్రదర్ ఏంట్రా మళ్ళొచ్చావు? ఇంకో చెంప. ఇంగ్లీష్ లోనే మాట్లాడే. Excuse me, sir. Yes. I'm Balu Balraj. He's Mr. Bujji. I'm a bookist. బొకే. కమ్యూనిస్ట్ అన్నాను, టెర్రరిస్ట్ అన్నాను, కెమిస్ట్ అన్నాను. బొకేస్ట్ ఎక్కడ వెళ్ళలేదే. కొంచెం ఇంగ్లీష్లో వీక్. మీరు ఇంగ్లీష్లో కొంచెం వీక్ అనుకుంటా. సార్, బొకేస్ట్ అంటే ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళు అని అర్థం. ఫ్లవర్స్ అరేంజ్ చేసేవాళ్ళని ఫ్లోరిస్ట్ అంటారు కానీ బొకేస్ట్ అనరు. మరి నువ్వేంట్రో బొకేస్ట్ అని చెప్పావు? చెర్రిగాడు అలాగే చెప్పాడు. ఇంకెప్పుడు ఏదో అడక్కే. సారీ సార్. ఓకే 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 కమ్ టు ది పాయింట్. విషయం చెప్పండి సార్. మా అప్పులు వరల్డ్ ఫేమస్ సార్. అంతేనా సార్? మీ రెస్టారెంట్ లో పెట్టుకోవడానికి రోజెస్, మీ లాబీలో పెట్టుకోవడానికి లిలీస్, మీ రూమ్ లో పెట్టుకోవడానికి గ్లాడియోలా, మేము హాల్ నుంచి టులిప్స్ తెప్పిస్తాం, ఆఫ్రికా నుంచి యాంథూరియంస్ తెప్పిస్తాం, బెల్జియం నుంచి బ్లూ పిల్స్ తెప్పిస్తాం సార్. సార్ 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 ఒక్కసారి ఈ పువ్వు మీ చెవులో పెట్టడానికి అవకాశం ఉంది సార్. ఈ హోటల్ లుక్ అంతా మార్చేస్తాం సార్. మీకు ప్రమోషన్ చేస్తే మీకు 25% కమిషన్ కూడా ఇస్తాం. కమిషన్. ఇంగ్లీష్ లిటరేచర్ లో నాకు నచ్చని పదం అది ఒక్కటే. గిఫ్ట్ గా ఇచ్చే మేము వచ్చి రేపు పొద్దున్న కలుస్తాం సార్. ఓకే. జహాపన. నమస్కారం. జహాపన. పాపం ఎవరో పుణ్యాత్ముడు కొత్త షూ పెట్టి వెళ్ళాడు. ఆ దేవుడు అతని ఆశీర్వదించుగాక. మిత్రమా, ఈ భూలోకమున ఉన్న మానవులు వినాయకుని మొదలు వెంకటేశ్వరుని వరకు కొలుచుచున్నారు. చివరకు చెట్టుని, పుట్టని, పాముల్ని, ఆవుల్ని కూడా పూజించుచున్నారు. అవును. హిందర్ని పూజించు మానవులు మనల్ని మాత్రం పూజించరేమి? ఆలయములు కట్టించరేమి? మిత్రమా, వారు భక్తుల కోర్కెలు తీర్చెదరు, తమరు వారి ప్రాణములు తీసెదరు. యముండ. మిత్రమా, ఉదరమున ఎలకలు పరిగెడుతున్నట్టున్నది. అవి ఎలుకలు కాదు, పందికొక్కులు కాదు, దాన్నే ఆకలి అందురు. అయితే ఈ లోకంలో మనకి ఆకలి దప్పులు తప్పవన్నమాట. కైలాసవాస, మమ్ము కరుణించవయ్యా. ఆకలి తీరుటకు ప్రసాదం పంపినాడు ఆ పరమశివుడు. శ్రీరామ, శ్రీ ఆంజనేయ, ఏమీ ఆశ్చర్యము! ఈ భూలోకమున మీ దర్శనము మాకు మిక్కిలి ఆనందముగా ఉన్నది. నాకు కూడా వేసవి కాలంలో పుచ్చకాయ తిన్నంత ఆనందంగా ఉంది స్వామి. హనుమా, ఏంటిది? ఏది నీ తోక? డ్రామా కంపెనీ డబ్బు కట్టలేదని పీకేసుకున్నాడు. పోతే పోయిందిలే, తోక నీకు ఈకతో సమానము కదా. రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావణ సంహార, రామ రామ రఘురామ పరాత్పర రావ. ఎవరా మీరు? రామా, మమ్మల్ని గుర్తుపట్టలేదా? నేను రామా, ధర్మని. నేను రామా, చిత్రగుప్తుణ్ణి. చిత్రగుప్తుడివే? ఏ కంపెనీరా? పైకి మేం శివభక్తుల్లా నటిస్తుంటామే గాని నిజానికి మేమిద్దరం నీ భక్తులమే స్వామి. 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాబు. ఈ నాటకాలు ఆడి ఆడి ఈ స్టేజ్ కి వచ్చాం. ఇంతకీ ఏ ఊరు మందే? యమపురి స్వామి. యమపూరి అయినా పానీపూరి అయినా ఈ ఏరియా మాది. 30 ఇయర్స్ లీజ్ ఇక్కడ బాబు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. మిత్రమా, వీళ్ళు మన రామాంజనేయులు గారు, పగటి వేషగాళ్ళు. పోతారా? నా గత్తో బాధమంటారా? శాంతి శాంతి,
అల్పులపై ఆగ్రహం తగదు. ఇంకా సోతావేంటి తోసే ఎల్లండి మా ఎల్లండి. అరే ఓ ఇస్మాయిల్ సార్, నగర ప్రజలు ఈ పులిరాజుల గురించి ఏమనుకుంటున్నారా? నోటితో చెప్పమంటారా సార్? మరి దేంతో చెప్దాం అనుకుంటున్నావు? ఓకే సార్, నోటితోనే చెప్తాను సార్. ఎవరి పేరు చెప్తే దొంగలు స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తారో, ఎవరు పేరు చెప్తే బ్రోతర్స్ రెచ్చిపోయి విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తారో, ఎవరి పేరు చెప్తే నక్సైట్లు ఆదమర్చి హాయిగా నిద్రపోతారో, అంతటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పులిరాజు గారు మా చెంతనుండగా మాకేలా చింత అని పబ్లిక్ టాక్ సార్. అదేమిటోరా, మీరెంతగా పొగుడుతున్నా నాకు ఒక్కటి అర్థమై చావట్లేదు. అదే కదా సార్ మీ గొప్పతనం. ఒకరి మాట వినే అలవాటు మీకు అస్సలు లేదు కదా సార్. ఎస్ ఎస్ ఎస్, ఈ పులిరాజు ఎవడి మాట విన్నాడు? అవునరా? మన దెబ్బకు భయపడి కేడీలు ఊరు వదిలి పారిపోయారా, లేక నేరాల సంఖ్య తగ్గిందా? ఒక్క కేసు రావడం లేదు. కేసులు రాకపోతే మనమే కేసుల దగ్గరికి వెళ్దాం సార్. పోలీసులు కేసులు లేక రోడ్ల వెంట పడ్డారని నగర ప్రజలు అనుకుంటారేమో. మీకంత డౌట్ గా ఉంటే గెటప్లు మార్చుకొని మఫ్టీలో వెళ్దాం సార్. గెటప్పా? ఏంటయ్యా, కేజీ బెండకాయలు 25 రూపాయల 15 చేసి ఇవ్వు. నేను అమ్మేది కూరగాయలు, రిలయన్స్ ఫోన్లు కాదు. కేజీ 25. ఎవడొచ్చి అడిగినా ఫిక్స్డ్ రేటు. టమాటాలు కేజీ ఎంత? కేజీ 20. 2 రూపాయలకి ఇస్తావా? ఎవరు ఎస్ఐ గారా? అయ్యి బాబాయ్ నమస్కారం అండి. ఏంట్రా మధ్య తరగతికి అందుబాటులో ఉండాల్సిన కూరగాయలని జ్యువెలరీ షాప్ లో గోల్డ్ రేట్ అమ్ముతున్నా? కుమ్ముతున్నాయాలా? లేదండి, న్యాయంగానే అమ్ముతున్నాను. షటప్! రాచుచ్చుకుంటానంటే పేసి వాసిపోద్ది. అప్పుడు కూరగాయలు కాదు ఊరగాయలు అమ్ముకుంటాను కూడా పనికిరావు. కేజీ 2 రూపాయలు చేసి ఉన్న వెరైటీస్ అన్ని సంచులు. అయ్యి బాబాయ్ గిట్టుబాటు కాదండి. కావాలంటే 150 ఇస్తాను, పట్టుకోండి సార్. ఎరా లంచం ఇస్తావా? ఎస్పీ రంజిత్ కుమార్ కి లంచం ఇస్తావా? ఏమనుకున్నారా? పోలీస్ అంటే ఏమనుకున్నారా? చట్టం, న్యాయం, ధర్మం కనిపించి 3 సింహాలైతే కనిపించింది ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ పోలీస్ వీడెవడరా పొట్లకాయగాడు పోలీస్ డ్రెస్ వేసుకుని మన డైలాగులు చెప్తున్నాడు? అవును సార్, అంకుశం రాజశేఖర్ లా టైమింగ్, పోలీస్ స్టోరీ సాయి కుమార్ లా షౌటింగ్ భలే యాక్ట్ చేస్తున్నారు సార్. ఎక్కడ అన్యాయం తాండవిస్తుందో, ఎక్కడ అవినీతి ఆవలిస్తుందో అక్కడ ప్రత్యక్షమే ఈ పోలీస్ కి లంచం ఇస్తావరా? ఉండవా, టేక్ ఓకే కాలేదు, ఎమోషన్ బ్రేక్ చేయకు. తమరెవరు సార్? ఏంటి, నేనెవరో తెలీదా? ఎర్రగడ్డ ఎస్పీ రంజిత్ కుమార్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆ ఏరియా సిఐ పులిరాజు తెలుసా? పులిరాజు? ఇంకెక్కడ పులిరాజు? ఆడికి ఎప్పుడో ఏడు చచ్చిపోయాడుగా. ఎందుకుంటావు? మా సార్ పట్టుకొని ఏడు చచ్చిందంటావరా? ఎవరా మీ సారు? ఈ ఎర్రగడ్డ మొత్తానికి మా సారేరా సిఐ పులిరాజు. సార్ మీరా? ఏదో సినిమాలో వేషం వస్తుందని నేచురల్ గా ఉంటుందని రిహార్సల్ చేస్తాను. ఉంటాను సార్. నిన్ను పబ్లిక్ లో కొడితే సింపతి పెరుగుతుంది. అరే ఇస్మాయిల్ సార్, ఇన్ని స్టేషన్ తీసుకుపోదండి రా. ఓకే సార్. టైం దొరికినప్పుడల్లా ఇన్స్టాల్మెంట్ లో కొడదాం. చాలు లేక మా సారు ఊరికే పోయాడన్నా క్షమించే వాళ్ళం. ఏడు చచ్చిపోయినట్టావురా? వాడా ముక్క ఒక్కసారి అన్నాడు రా. నీ అబ్బా, నువ్వు 100 సార్లు అంటావరా? క్లియర్ గా చెప్పరా, నువ్వు సినిమాలో వేషాలు వేస్తున్నావా, ప్లాట్స్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నావా? కడుపు కోసం వాచ్మెన్ గా చేస్తున్నాను సార్. స్టార్ అవటం కోసం సినిమాలో ట్రై చేస్తున్నాను సార్. కూల్ డ్రింక్ లో స్ట్రాలా ఉన్నావు, నువ్వు స్టార్ ఏమిట్రా? ఎగస్ట్రాలా? అరే ఇక్బాల్ సార్, వేడి నీళ్లు రెడీ చేసావా? రెడీ సార్. వేడి నీళ్ళు ఎందుకు సార్? ఇంట్రోగేషన్ తర్వాత స్నానం చేస్తారా? కాదురా, లాఠీ ఉడకబెట్టి కొడితే దెబ్బ దశాబ్దం గుర్తుంటుంది. కొట్టక ముందే ఏడిపేంట్రా, ఇప్పుడు చూడరా పులిరాజు దెబ్బ. నువ్వెవరు? డాక్టర్ ఆనంద్. నీ పేరు కాదు అడుగుతా. ఆయన పేరు చెప్తా. అయినా అప్పుడే డాక్టర్ ఎందుకయ్యా? ఇప్పుడే ఇంటర్వ్యూషన్ స్టార్ట్ చేసాం. సార్ వాడిని టార్చర్ పెట్టకండి సార్, పాప అమాయకుడు సార్, ముందు దించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. దించండిరా. అయ్యో నీ వేషాలు పిచ్చివాళ్ళు ఇదంతా కాదండి డాక్టర్ గారు, అంత ఎదవ డ్రెస్ వల్ల. నన్ను వెధవన్నా భరిస్తా, కానీ నా డ్రెస్ ని వెధవంటే చంపేస్తా. పోనీ మీ డ్రెస్ ని కాదు మిమ్మల్ని ఎదవన్నాడు అనుకోండి సార్. వీడో సినిమా పిచ్చోడండి, ఫ్లాట్స్ లో ఎవరే డ్రెస్ ఇచ్చినా వేసేసుకుంటాడు. ఈ మాత్రం దానికి ఇంత టార్చర్ పెట్టాలో చెప్పండి? టార్చర్ పెట్టినందుకా సార్ మా సిఐ పులిరాజు గారిని పట్టుకొని ఏడ్సొచ్చి చచ్చాడా సార్. సార్ మీకు ఎయిడ్సా? ఎవడికి రా ఎయిడ్స్? అరే ఆపండి సార్, ఈసారి క్షమించండి సార్. ఇక నుంచి ఈ డ్రెస్సే కాదు, అసలు ఏ డ్రెస్ వేసుకోండి. ఓకే ఓకే డాక్టర్ గారు,
ఈ రోజు మీరు అంబులెన్స్ లో వచ్చి నన్ను కాపాడకపోతే ఆ పుల్ రోజు నేను ప్రాక్టీస్ కోసం చంపేసేవాడు. చా ఊరుకా ఎవడో ఎస్ఐ డ్రెస్ ఇచ్చాడని చెప్పి నిజంగానే ఎస్ఐ నట్ ఫీల్ అయిపోలా? ఏం చేయమంటారు, ఆ డ్రెస్ వేసుకునేటప్పటికి క్యారెక్టర్ పూర్తిగా దూరిపోయాను. ఎలా ఎవడన్నా పక్కింట్లో దూరడానికి ట్రై చేస్తాడు కానీ క్యారెక్టర్ లో దూరిపోతాడా? అయినా నువ్వు వేషాలు పిచ్చి తగ్గించుకోకపోతే ప్రాబ్లమ్స్ లో పడతావు. నో, నాకు సూట్ అయిన దీటైన క్యారెక్టర్ దొరికే వరకు ఈ పిచ్చి పాదు. అప్పటి వరకు ట్రై అండ్ ట్రై, డూ ఆర్ డై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.